అందుకని మేము అంత డీవియేట్ చేసి వెళ్ళలేము. బీ షూర్. మా ఒకసారి రచనాయుడు గారితో మాట్లాడింది. రచనాయుడు గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లుంది పరిస్థితి? అందరికీ నమస్తే. మీరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ ఇస్తున్నారు, కొంచెం ముందుకెనక అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఇనిషియల్ లీడ్సే. ఎలా ఉండవచ్చు అనుకుంటున్నారు ఇంకా ముందు ముందు వెళ్తుంటే? అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి అన్నట్టు అఖిలేష్ యాదవ్ బలిదాన్ దేనా పడేగా అని స్టార్ట్ చేసిండు కదా. అంటే ఆల్రెడీ మేము ఏం చెయ్యకపోతున్నామో అనేది స్టార్ట్ చేసిండ్రు కదా ఎన్ఆర్కి. దానికి కొంచెము ఇట్లా అరిగినట్టుంది. ఎందుకంటే ఇది దానికే కాదు రచనారెడ్డి గారు, ఒకవేళ అఖిలేష్ యాదవ్ అన్న ఆ చిన్న మాటకే ఇంత స్పందన వస్తే మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యను కూల్చేస్తారని మోడీ గారు అన్నందుకు మీకెంత రావాలి? మరి అది రాలే కదా, అది కనబడతలేదు. అది ఎట్లన్నా వస్తుంది. ఎందుకంటే మోడీ గారికి కాదు, హిందువులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి ఎంత కోపం వస్తుందో కాంగ్రెస్ పార్టీ. అదే హిందువుల కోపం వస్తే అల్టిమేట్ కాదండి, హిందువుల కోపం వస్తే అల్టిమేట్ బెనిఫిషరీ మీరే కదా ఎప్పుడైనా. ఎందుకంటే ఓట్ పోలరైజ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ హ్యాస్ బికమ్ అ రీజనల్ ముస్లిం పార్టీ, రీజనల్ కమ్యూనల్ పార్టీ. ఇక్కడ మీరు that is too much. No, we cannot say that. I think okay, that is your liberty. Yeah, you can, you please. ఎట్లా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఏది పెడితే అది కూడా మాట్లాడొద్దు రచనారెడ్డి గారు. నో అట్లా కాదు రచనారెడ్డి గారు, వాక్ స్వాతంత్రం ఉందని ఏది పెడితే ఆ లీడ్ ఎందుకు కనబడుతుందండి? బీఆర్ఎస్ బీజేపీ అన్ని ఓట్లు కలిపి బీజేపీ జయించారు కాబట్టి ఆ లీడ్ కనబడుతుంది తెలంగాణలో. మీ మాట మీరు చెప్పండి. కానీ ఇక్కడ ద ఫ్యాక్ట్ రిమైన్ దట్ మొత్తం ఇండియా అలయన్స్ కలిసి ఇంకా మోర్ దెన్ 100 సీట్స్ బీజేపీ అండ్ ఎన్డీఏకి వెనకబడి ఉన్నది. థర్డ్ టైం కూడా ఇది థర్డ్ టైం కూడా యాంటీ ఇన్కంబెన్సీ ట్రాజెక్టరీ స్టాటిస్టిక్ లేదు ఆల్ ఓవర్ ఇండియా. బికాజ్ ఇన్ ఫ్యాక్ట్ అంటే ద టర్మ్ ప్రో ఇన్కంబెన్సీ హాస్ బీన్ కాయిన్డ్ ఫర్ నరేంద్ర మోడీ గారు అన్నట్టే ఉంది. ఇప్పుడు ఈ దేశంలో ఇది అంటే ఇక్కడ ఒకటి వస్తుంది రచనారెడ్డి గారు. మీరు భారత్ జోడో చేయు, న్యాయ యాత్ర, ఇన్ని యాత్రలు డెఫినెట్ అండి చేశారు. వెల్త్ సర్వేలు అన్ని చేసినారు. రచనారెడ్డి గారు ఒక్క మాట అమ్మా, ఇప్పుడు యాత్రలు చేశారంటే యాత్రలు చేయడం ఈ దేశంలో తప్పు కాదే, రాజ్యాంగం నిషేధించారు. ఇప్పుడు అద్వానీ గారు రథయాత్ర చేయబట్టే రెండు స్థానాలు కాస్త 82 స్థానాలు రైట్. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయబట్టే అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ సరే వాళ్ళ అవగాహన కోసం ప్రజల్లో దీనికోసం వస్తాయి, అది తప్పు కాదు. కానీ జాతీయ పార్టీలు రెండే జాతీయ పార్టీలు ప్రస్తుతం దేశంలో ఉన్నవి. మిగతా అన్ని నేమ్సేక్ జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, లేనట్టు జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మీరు ఒక రీజనల్ ముస్లిం పార్టీ అనడం ఎందుకో అది ఒక లర్న్డ్ అడ్వకేట్ గా మీరు అనకూడని స్టేట్మెంట్ ఏమో అనిపించింది నాకు. వాట్ ఎవర్